పతియే ప్రత్యక్ష దైవం అన్నారు పెద్దలు. ఊరికే అన్నారా చెప్పండి? మా హస్బెండ్ మాత్రం నా దగ్గర దేవుడిలా ఫీల్ అయిపోతాడు. నన్ను ఒక భక్తురాల్లా చూస్తాడు. నీకేమైనా కోరికలు ఉన్నాయనుకో నాకు చెప్పు. నీ కోరికలు నేను తీరుస్తాను. బట్ నేనేమైనా ఆర్డర్ ఇస్తే అది నువ్వు పాటించాలి అన్నారు. నా హస్బెండే ఇలా ఉన్నాడా? అందరు హస్బెండ్లు ఇలా ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ మీ హస్బెండ్ ఎలా ఉంటే కామెంట్స్ చేయండి అమ్మ. సరేనా? మా హస్బెండ్ అయితే ఈరోజు ఒక ఆర్డర్ వేశారు. శనగపప్పు పూర్ణాలు చేయమని. సరే అని చెప్పేసి చేస్తున్నాను. దీనికి కావాల్సిందల్లా శనగపప్పు బాగా ఉడికించుకోవాలి. తర్వాత బెల్లం మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత వచ్చేమంటే దోసల రుబ్బులు కొంచెం చక్కెర వేసుకొని కొంచెం థిక్గా ఉంచుకోవాలి. మరీ పలాచగా ఉండకూడదు. తర్వాత స్టవ్ మీద ఆయిల్ వేసి ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత ఈ శనగపప్పునేమంటే చిన్న చిన్న బాల్స్లో చుట్టుకొని ఈ దోస రుబ్బులో ముంచుకొని బాగా కాగిన నూనెలో వేసుకోవాలి. వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక తిరగేసుకొని ఇంకో పక్క కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత తీసిడమే. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. మనకు నచ్చితే కొబ్బరి కూర కూడా వేసుకోవాలి. మా ఇంట్లో కొబ్బరి కూర లేదు, అందుకే నార్మల్గా చేసేస్తున్నాను. ఎంతమందికి పూర్ణాలు అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.